ఇప్పుడే లెబనీస్ రెస్టారెంట్లో తిన్నాను. సరిగ్గా నచ్చలేదు ఫుడ్. సో ఆకలి ఇంకా అవ్వలేదు కదా, తినాలని ఉంది. సో డీక్యూ అనే ప్లేస్కి వచ్చా. డెజర్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. లోపలికి వెళ్తా, చూపిస్తా. బ్లిజర్డ్స్ అని ఒక ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, బాగుంటుంది, చూపిస్తా. కోల్కతా అదనమాట. డీక్యూ అంటే డైరీ క్వీన్, ఆరెంజ్ జూలియస్ అంత. ఐ డోంట్ నో వాట్ దట్ మీన్స్. కేక్లు ఇవి దొరుకుతాయి అనమాట. ఇవి చాలా బాగుంటాయి బ్లిజర్డ్స్. ఎనీవే చల్లగా ఉంది బయట. మంచు మంచు. ఐ మీన్ మాంట్రియాల్. లోపలికి వెళ్దాం. ఓకే, క్విక్ అంబియన్స్ చూపిస్తా. ఇక్కడ ఐటమ్స్, హాట్ డాగ్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్. బ్లిజర్డ్ అని ఉంది చూసారా, ఇవి అనమాట బ్లిజర్డ్స్. దోస్ గైస్ బాగుంటాయి. ఇది యాక్చువల్లీ దాన్ని ఫ్లిప్ చేస్తారనమాట, కిందికి పడకుండా. అది డిఫరెంట్గా ఉంటుంది, చూపిస్తా. సో మెన్యూ అయితే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి తినడానికి. వీళ్ళ ఫ్రిడ్జ్ చూద్దాం. కేక్లు ఒక స్లైస్కి జస్ట్ 30 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. జస్ట్ 30 grams. అలా 2 తింటే చాలు షుగర్ వచ్చేయడానికి. కేకులు డిఫరెంట్ కనిపించట్లేదా, బ్లర్రీగా ఉన్నాయా? ఓకే, హౌ అబౌట్ నౌ? ఓకే, ఏం చెప్పాలి? వీడు పెట్టే ఇంగ్రీడియంట్స్లో ఈ ఓరియో బిస్కెట్లు, రీస్ చాక్లెట్లు, స్కోర్ చాక్లెట్లు, స్మార్టీస్ ఇవన్నీ వాడుతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. సో ఇది చూడండి, బ్లిజర్డ్. అది జెమ్స్, ఇండియాలో జెమ్స్ అంటారు, ఇక్కడ స్మార్టీస్, M&M's అని అంటారు. సో అవి వేసాడు. మేబీ అదే తీసుకుంటాను నేను. సో ఇక్కడ కనిపిస్తున్నాయా? ఏ పడితే అవి వేస్తారనమాట. యూ హ్యావ్ టు సీ. కొన్ని వాటిల్లో బిస్కెట్లు ఉంటాయి, స్ప్రింకిల్స్ ఉంటాయి, రైన్బో థింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్గా చాక్లెట్స్ ఉంటాయి. బిస్కాఫ్ లాగా ఉంది ఇది. బేసిక్గా బిస్కెట్ని క్రష్ చేసి పౌడర్ చల్లితే ఎలా ఉంటుంది అదనమాట, బిస్కాఫ్ లాగా. బాగుంటుంది అవి కూడా. ఇఫ్ యూ ఎప్పుడు తినలేదంటే ట్రై చేయొచ్చు ఎప్పుడైనా, ఐ మీన్ దొరికితే. ఇంకా దీంట్లో ఇలాంటి వాటిలో చీజ్ కేక్ ఉంటుంది, స్ట్రాబెర్రీ చీజ్ కేక్, చాక్లెట్ పీసెస్. ఇది స్ట్రాబెర్రీ, చాక్లెట్, ఇంకా ఏవో వేసాడు, చెప్పడం కష్టం. చదవచ్చు, బట్ నాకు చదువు రాదుగా. ఐ మీన్ టు సే ఫ్రెంచ్ రాదుగా. ఇది చూడండి, సూపర్ మ్యాన్ అంట. కోల్కతా. సో దట్స్ బేసిక్లీ బ్లిజర్డ్. ఇది బ్లిజర్డ్ అనమాట. కిందికి తిప్పినా పడదు అని చూపించి అదే మార్కెటింగ్ స్టంట్ వీళ్ళకి. చూడండి ఎంత ఉందో. ఇది సైజ్ మీడియం అయినా లార్జ్ అయినా అయి ఉండాలి. ఇదైతే నేను ఒక 1 week తింటా. ఐ మీన్ మనం మోడల్ కదా, ఇంత షుగర్ తింటే ఇంకేం లేదు. సో కొంచెం కొంచెం తినాలన్నమాట, అది నా లాజిక్. షుగర్ తినడం తప్పు కాదు, తినండి, ఎంతైనా తినండి. కానీ దానికి తగ్గట్టు వర్కౌట్ చేస్తున్నారా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వర్కౌట్ చేస్తా తినడానికి ఏముంది. తింటూ బాడీకి యాక్టివిటీ లేకుండా ఉంటే అప్పుడు ప్రాబ్లం. లాంగ్ రన్లో తెలుస్తుంది. బట్ వన్స్ యూ హిట్ 30 యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. 30 వచ్చాక కేర్ఫుల్గా ఉండాలి. బిలో 30 కూడా ఐ థింక్ యూ షుడ్ బీ కేర్ఫుల్. షుగర్ ఎక్కువ తింటే నో వాట్ హ్యాపెన్స్. సో ఇదన్నమాట నేను చెప్పిన కప్పు. కప్పు చూసారా ఎలా ఉందో? సంథింగ్ స్కోర్. మావాడు ఏదో చెప్తుంటే నేను అది నాకు చెప్పరా అని అన్నా. ఏదో చెప్పాడు. పేరుతో పని ఏముంది, టేస్ట్తో కదా పని అంతా. అదే కప్ ఫిక్షన్ అనుకుంటా దాని పేరు. సమ్ స్కోర్ కప్ ఫిక్షన్. చియర్స్. మీకేం తినాలనిపిస్తుంది జనరలీ? వాట్ యూ లైక్ టు ఈట్? మేబీ మీరు కామెంట్ చేస్తే ఐ విల్ గో కవర్ దోస్ ప్లేసెస్ చూపిస్తా.
కెనడాలో మీకు ఏమన్నా తెలియాలి చూడాలి అని అంటే ఆ వీడియోస్ చేస్తా, మీరు అడిగితే చేస్తా, లేకపోతే మేబీ. ఓకే, ఐస్ క్రీమ్ అయితే వెనీలా ఐస్ క్రీమ్, లేదా బ్రౌనీలా ఉంది. యా, యూజువల్గా బ్లిజర్డ్స్ అని చెప్తా, మా వాళ్ళు తీసుకున్నారు కదా, ఈసారి కొత్త ఇది ట్రై చేస్తున్నాం. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. రేటింగ్ అంటారా, మేబీ 7/10. ఓకే. ఓకే, ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.